హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రకాంత రెసిపీస్. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే గుత్తి వంకాయ కూర తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే కూర. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్న చిన్న వంకాయలు ఉన్నప్పుడు మీరు ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 పక్షాలు చేసుకుని పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత పుచ్చులుంటే తీసేసేయండి. కాయ లేనివి మీరు నీళ్ళల్లో తొరుక్కోవాలి. నీళ్ళల్లో వేసుకుంటే కనర ఎక్కువ కాయలు. తర్వాత ఉప్పు ఒక దానిలో తీసుకుని చూపుడు వేలు బొటన వేలికి మధ్యలో ఎంత వస్తే అంత ఉప్పు తీసుకుని 4 పక్షాలకి అంటించండి. ఇట్లా తేలిక రాయండి. కాయలో ఎక్కువ ఉప్పు పెడితే ఉప్పుగా ఉంటుంది. కాయకి ఎంత ఉప్పు సరిపోతుందో అంత మాత్రమే రాసి అన్ని కాయలు ఒక చోట పెట్టుకోండి. ఇలా రాయటం వల్ల మీరు కూర అంతా చేసిన తర్వాత ఒక్కొక్క వంకాయ కొరుకుతూ ఉంటే కాయ ఉప్పు పట్టి కాయ కమ్మగా ఉంటుందన్నమాట. అన్ని కాయలకి ఉప్పు కూరేసిన తర్వాత బాండీలో పెద్ద కాయలు అడుగున పెట్టి చిన్న కాయలు పైన వేసి మీరు చేసుకున్న కూర అంతకి ముందుగా కాయలు పేర్చుకున్న తర్వాత అరకప్పు దాకా నూనె వేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం నూనెలోనే మగ్గాలి. ఆ తర్వాత పావు చెంచా పసుపు వేసుకోండి. పసుపు ముందరగా వేస్తే నూనె వేసిన తర్వాత పసుపు అంతా దిగిపోయి అడుగును మాడిపోతుంది. అందువలన నూనె వేసిన తర్వాతే పసుపు వేయండి. వేసి కాయలకి సెగ తగిలిన తర్వాత గరిటెతో కలపండి. నూనెగా ఏర్పడి అంతా కాయలకి బాగా పడుతుందన్నమాట. పట్టిన తర్వాత నీలో పెట్టేసి మూత పెట్టేస్తే ఈలోకి కొంచెం మగ్గుతుంది. ఆ తర్వాత మళ్ళీ మూత తీసేసి మీరు మళ్ళీ కాయలు కిందికి పైకి కిందికి కలపాలన్నమాట. మధ్య మధ్యలో మీరు చూస్తూ కలుపుకుంటూ ఉండండి మాడిపోకుండా. ఎందుకంటే హైలోనే చేసుకోవచ్చు, ఇది సిమ్లో చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇలా కాయలు ఒక్కొక్కటి ఫోర్క్తో కానీ గరిటెతో కానీ మీరు ఎలా వీలైతే అలా సౌకర్యంగా మీ వీలు వెంట ఇట్లా కాయలన్నీ పైవి కిందికి పైకి కలుపుకోవాలన్నమాట. అన్నీ కలపండి. కలిపిన తర్వాత ఒక దాంతో కాయని మెల్లగా గుచ్చితే మెత్తగా ఉడికిందా లేదా తెలుస్తుంది. ఆ ఉడికిన తర్వాత మీరు 1 చెంచా ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. అంతా ఆమ్చూర్ పౌడర్ వేసిన తర్వాత బాగా కలపండి. ఆ పులుపు అంతా దీనికి పడుతుంది. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ అవైలబుల్ లేకపోతే చింతపండు గుజ్జు చిక్కగా తీసుకోండి. చిక్కగా 1 చెంచాడు వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత కాయలకంతా పులుపు పట్టిపోయిన తర్వాత చెంచాడు కారం వేసుకోండి. ఇక్కడ నేను చేసుకున్న కాయలకి సరిపడా నేను వేస్తున్నాను. మీరు ఎంత చేసుకుంటారో దానికి సరిపడా మీరు కారం వేసుకోండి. వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1 చెంచా ధనియాల పొడి వేసి వేయించండి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు మటుకు వేస్తే ధనియాల పొడి అంతా మాడిపోయి మాడు వాసన వస్తుంది. స్టవ్ ఆపేసిన తర్వాత వేస్తే ఆ వేడికి సరిపడా వేగుతుంది. అంత వేగితే కరెక్ట్గా ఉంటుందన్నమాట, మాడిపోయిన వాసన రాకుండా. అందుకని అలా వేసుకోండి. మీరు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.